వాసు దగ్గరికి ఉన్నటువంటి ఇష్యూ గురించి అన్న పెద్దలు కేటీఆర్ అన్న గారు ఇక్కడ ఇచ్చేసినారు. మీ బాధను కూడా అందరూ కూడా మన అసోసియేషన్ వాళ్ళు తెలియజేసినారు. ఇది టైం లేదు కాబట్టి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. నేను ఒకటే ఒక విషయం చెప్తా, మీరు ఈ మాటను అర్థం చేసుకోవాలి. 2004లో పర్మిషన్ తీసుకున్నారు. 2006 నుండి 11 వరకు సర్పంచ్ ఉన్నాము. ఏ ఒక్క రోజు కూడా బిల్డింగ్ ని డిస్టర్బ్ చేయలేదు. కావాల్సినంత సపరేట్ బిల్డింగ్ ఇచ్చినాం మా ఫాదర్ సర్పంచ్ ఉన్నప్పుడు. ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇబ్బందులు అయినాయి, ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇబ్బందులు అవుతున్నాయి. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యేని గెలిపించినారు. ఎక్కడున్నారు ఎమ్మెల్యే? ఈ బాధ అనిపిస్తారు ఆ ఎమ్మెల్యేకు. 4 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది. ఇక్కడ నుండి నీకు బాధ అనిపిస్తలేదా? ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చి వాళ్ళ బాధను తెలుసుకుంటున్నాడు. నీకేమైంది? రోజుకు 20 దావట్లతో పెడతావు. వీళ్ళ గోస కనిపిస్తలేదా అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఎక్కడైనా నువ్వు నీ కుటుంబం నువ్వు 1000 కోట్లు సంపాదించుకుంటే సరిపోతుందా? కష్టపడి పెన్షన్ డబ్బులతోటి నెల జీతాన్ని ఒక దగ్గరికి వేసుకొని ఒక ఇల్లును కట్టుకున్నారు. ఆ ఇల్లును కాపాడే నీకు బాధ్యత లేదా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. పెద్దలు చాలా మాట్లాడతారు, మీకు క్లియర్ అవుతారు. మీరు ఒకటి మీ తమ్ముడు ఈ ప్రేమ్ గౌడ్ మీ దగ్గరికి ఏ బిల్డింగ్ వచ్చినా దానికి అడ్డంగా వండుకొని నా ప్రాణమైనా ఇస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఏ రోజు మీరు అదే పడద్దు. నేను కార్తీకన్న, సబితన్న, స్వామి గౌరవ వీళ్ళందరూ కూడా మీకోసం అద్దె రాత్రైనా వచ్చి గేట్ దగ్గర ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.